ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. సర్వతత్వాత్మికాయ తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. పద్ధతి ప్రకారం వియ్యంకుల వారింట్లో వాళ్ళ 3 నిద్రలకి ఆటంకం కలిగినా ఇప్పుడు అది కూడా ఒకందుకు మంచికే జరిగిందేమో అనిపిస్తోంది. షన్నో అస్తద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహ నక్షత్ర తిథి యోగ కరణ లగ్నాలన్నీ అనుకూలంగా ఉన్న సమయాన్ని చూసి ఆలుమగల్ని ఒక్కటిగా చేసే ఈ శోభనం రాత్రి నాటి శాంతి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దీనినే పునఃసంధానం అంటారు. అమ్మ చూసావా, వదిన చూడు ఎలా సిగ్గుపడుతుందో. అబ్బా, నిజంగా అన్నయ్య చాలా లక్కీ కదమ్మా, సీత లాంటి భార్య దొరికింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా బాబు, ఇప్పుడు మీరు మీ ఇద్దరు 2 చేతుల్ని ఆ పాలల్లో ముంచి కాబోయే దంపతులుగా మనస్ఫూర్తిగా కరచాలనం చేసుకోండి. సీతమ్మ వచ్చింది అత్తింటికి, సిగ్గంత చేరింది కడకంటికి. సీతమ్మ వచ్చింది అత్తింటికి, సిగ్గంతా చేరింది కడకంటికి. అద్దం కాదు పొద్దున చూసేది ఆతని మామే ఆయమ్మ, కలలోనైనా కౌగిలి విడినా కలవర పడుతుంది ఆ బొమ్మ. స్తుష్టువాగుం సస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సత్సంతాన సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అమ్మా, ఇంతటితో పూజ పూర్తయింది. ఇక మీ భార్యాభర్తలిద్దరూ లేవచ్చు. పిల్లా పాపలతో ఆదర్శవంతులుగా నిండు 100 ఏళ్లు వర్ధిల్లండి. అయ్యా సూర్యం గారు, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా సంతోషం. ఇదిగోటి పంతులు గారు మీ దక్షిణ. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, తర్వాత ఏం చేయాలో చెప్పకుండానే పంతులు గారు వెళ్ళిపోయారేంటి? అమ్ములు, నువ్వు అల్లరి చేయకు, సైలెంట్గా ఉండు. ఏదో కారు వచ్చినట్టుంది, నేను వెళ్ళి చూసొస్తాను. రాము, నువ్వు గదిలోకి వెళ్ళరా, అమ్మాయిని తీసుకొస్తారు. అలాగే తాతయ్య. హాయ్, బాలుబాబు గారు వచ్చారు. అయ్యగారు, అయ్యగారు, పెద్దయ్య గారు, అమెరికా నుండి బాలుబాబు గారు వచ్చారండి. అంజీ, ఏమంటున్నావు నువ్వు? అమెరికా నుంచి బాలు ఇప్పుడు రావడం ఏంటి? అమ్మగారు, అదిగోండి బాలుబాబు గారు.
కావాలంటే మీరు వచ్చి చూడండి. శశి, ఇదే మా ఇల్లు. శశి, పద. నేను తీసుకొస్తాను. అమెరికా నుంచి వీడు ఇంత సడన్గా రావడం ఏంటి? పైగా ఎవరో అమ్మాయిని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. తను బాలుకి క్లాస్మేట్ అయి ఉంటుందిలే. శశిరేఖ బాలుతో కలిసి రావడం ఏంటి? అమెరికాలో ఉండాల్సిన వాడు ఇలా సడన్గా శశిరేఖతో కలిసి దిగాడంటే ఏంటి అర్థం? తనే నా మరిది బాలు అని చూడగానే తెలుస్తుంది. కానీ నాతో గొడవ పెట్టుకున్న ఈ పొగరుబోతు పిల్ల బాలుకెలా పరిచయం అయింది? ఎవరి పిల్ల? చూస్తుంటే బాలుకి చాలా క్లోజ్గా ఉన్నట్టుంది. ఆ అమ్మాయి మెళ్ళో తాళిబొట్టు ఉంది అంటే బాలు ఆ పిల్లని... హాయ్ అమ్మా. హాయ్ తాతయ్య. హాయ్ నాన్న. హలో అన్నయ్య. ఆదిత్య, అమ్ములు, ఐఎమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళైందో మిమ్మల్ని మన ఇంటిని చూసి. ఐఎమ్ సో హ్యాపీ. మాకు కూడా సంతోషంగానే ఉందిరా. కానీ ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఓ, మీ ఫేసెస్ చూస్తుంటే తనెవరు, తను నాకేమవుతుందనే క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. సింపుల్గా చెప్పేస్తాను. తన పేరు శశిరేఖ. తను నా భార్య.